ఎండాకాలం వస్తే ఎండదేవుడు ఈపు విమానం మూత మోగిస్తాడు, చలికాలం వస్తే చలి పాడువాడ చెంపలు వలిగేటట్టు అనుకు ఉట్టిస్తుంది. ఈ రెండు కాలాలు డ్యూటీలు చక్కగా చేస్తున్నాయి గనుల్లా ఆనకాలంలో ఆనదేవుడే కొత్త అల్లుడు అలిగినట్టు అలిగి డ్యూటీ చక్కగా ఎత్తలేడు. మురుగశీల వాయ అద్రచ్చే, అద్రవాయ పునర్వసు వచ్చే, పునర్వసు పోయి రేపో మాపు పుష్యము కూడా రానుండబట్టే, అయినా సూత మానలు వడకపోబట్టే. అందుకే ఆడాడ ఊర్ల పొంటిగో గిట్ల నడుస్తున్నది. ఆనకాలం సల్లగుండా చినుకులేదు ఆనుకులేదు కదా, ఈ పాటికి జోరు వానలు కొట్టాల్సింది. ఆసొంటిది నెత్తి మీద జుట్టు కూడా తడుతలేదు కదా కరువు చేయంగా. అందుకే ఇక ఆనదేవుడు కర్ణిస్తాడేమోనని కప్పతల్లి ఆటలు జోరుగా ఆడుతున్నారోళ్ళ ఊర్ల పొంటి ఏడు చూసినా. కప్పతల్లి కడివేడు నీళ్లు అని పాటలు పాడుకుంటా ఊర్ల పొంటి ఆనదేవునికి తీరొక్క తీర్లా పబ్బతి పడుతున్నారు రైతన్నలు. కరీంనగర్ జిల్లా రామమడుగు మండలం వెలిచాల ఊళ్ళే డప్పు సప్పులతోటి జోర్దారుగా ఆడిండ్రు కప్పతల్లి ఆటను. చెరువుల కప్పను తెచ్చి పసుపు కుంకుమలద్ది పూలు పెట్టి రోకలి బండ్లకు కట్టి పాటలు పాడుకుంటా ఇంటింటికి తిరిగిండ్రు. ఆఖరుకు కప్పను బాయలిడిచిపెట్టి ఆనలు కొట్టాలనని భూలక్ష్మి కాడ గ్రామ దేవతలకు పూజలు చేసిండ్రు. మరి ఏం చేసుడు, ఆయటి ఊని నెల దాటినా ఆనగొట్టదాయే, నాటిన ఇత్తనం మొలవదాయే. అందుకే ఇక తాత ముత్తాతల కాలం సందొస్తున్న ఆచారాన్ని పాటించి వర్ణదేవుని ఆనలు కొట్టియమని వేడుకున్నారు. ఇట్లా ఇప్పుడు ఈ కప్పతల్లి ఆడడం మాకు తరాల నుంచి వర్షాలు పడకపోతే మా తాతలు ముత్తాతల నుంచి కూడా పడని టైంలో ఈ కప్పతల్లి ఆడుదు మేము కూడా చిన్నప్పుడు. అయితే నా వాడితే ఈ దేవుళ్ళు మాకు తప్పకుండా కనకరించి వర్షాలు పడ్డాయి. దానివల్ల అందరం మంచిగా ఉండాలి, ఏదంటే మనం మంచిగా ఉండుట కొరకు ఈ వర్షాలు పడితే పంటలు పాడి అన్నీ మంచిగా పండుట కొరకు మాకు ఇప్పటికే ఈ రోజుల్లో లేట్ అయిపోయింది. దానివల్ల మేము కప్పతల్లి ఆడతాం. ఇప్పుడు నార్లు కూడా పోసుకొని తయారున్నాం. ఇగాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో ఆయమన్న ఆనలు కొట్టాలనని కప్పలకు లగ్గం చేసి ఊరంతా ఊరేగించిండ్రు బుడ్డ పొరగాన్లు. నిజామాబాద్ జిల్లా కిల్డిచ్చిపల్లి ఊరిలో సుతం కప్పతల్లి ఆటలు, గ్రామ దేవతలకు జలాభిషేకాలు సంబరంగా జరిగినాయి. యూత్ అంతా కలిసి హనుమాన్ గుడికాడ ఆనల కోసం పాటలు పాడిండ్రు, అటెంక ఒట్టి సుతం కొట్టిండ్రు. ఇక అన్ని జాగల్లో ఓ తిప్పలైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా దరంపల్లి ఊరోళ్ళది ఇంకో తిప్పలొల్లా. 2 నెలల బట్టి మిషన్ భగీరథ నీళ్లు లేక బిందెలు కొట్లాడుతున్నాయి ఊళ్ళే. అందుకే ఇగియాల గవ్వే ఖాళీ బిందెలు పట్టుకొని డబ్బా దరంపల్లి ఎక్స్రోడ్ తొవ్వ మీదికెక్కి నిరసన చేసిండ్రు మహిళలంతా కూడి. మిషన్ భగీరథ పైప్ లైన్ గేట్ వాళ్ళు ఖరాబ్ అయిందట్టనొల్లా. మరి 2 నెలలు బట్టి ఏ గుడ్డి గుర్రం పనులు తోముతున్నారో అధికారులు గాని ఎన్నిసార్లు చెప్పినా సుతం నెత్తికెక్కించుకోకపోయేటాలకు అమ్మలక్కలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి మోపైంది. ఒక నెల 15 రోజులు అవుతుంది. ప్రస్తుతం ఒక తాగడానికి కూడా మంచి వాటర్ లేవు. మేము ఎట్లా బతుకుడు జనాలు? ఈ ఆడోళ్ళు పోతే ఏ బోరుకు పోతే మా కరెంటు కాలుతుంది, అది కాలుతుంది అంటే బిరుకులు కూడా వాళ్ళు ఇస్తలేదు. ఈ జనాలకు ఇబ్బంది ఉండి ఈ రోడ్డుకి ఎక్కింది, లేకపోతే ఈ రోడ్డుకి ఎక్కకపోవు. వాళ్ళు మంచిగా నీళ్ళు ఇస్తే రోడ్డుకి ఎక్కుతారా ఆడోళ్ళు? ఇటు కరువు చేయంగా అటు అధికారులు జాలిగం చేయంగా అంతటా రైతులు ఆడాడ కామన్ పబ్లిక్ అరిగోస పడుతున్నారోళ్ళ ఇట్లా. మరిగా ఆనలు ఎప్పుడు కొడతాయో, గీ ఊరోళ్లకు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చేటట్టు అధికారులు ఎప్పుడు చేస్తారో చూడాలే. వాషింగ్ పౌడర్ నిర్మా పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది. రంగుల బట్టలే తలతలగా మెరిసాయి. అప్పట్లో ఈ అడ్వర్టైజ్మెంట్ చాలా ఫేమస్ ఉల్లా. ఇప్పుడు గాముచ్చట ఎందుకు అని అంటారా? పాలలోని తెలుపు నిర్మాతో అత్తదో రాదో తెలియదు కానుల్లా. వాషింగ్ పౌడర్ నిర్మాలోని తెలుపు అయితే పాలకచ్చిందుల్లా మహారాష్ట్రలా. నిర్మా సరుపుతోటి కోట్ల లీటర్ల పాలు తయారు చేసి కోట్లకి ఎదిగిండు అక్కడ కల్తీగాడు. ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. సరే, ఈ ముచ్చట అటుంచితే మీ పానాలను కాపాడుకుంటారని ఇసొట్టి కొన్ని కల్తీ నకిలీ దందాల వార్తలు పట్టుకొచ్చినాం చూడుండ్రి. ఇగో ఈడ పాలదందా జోరుగా నడుస్తున్నదొల్లో. మళ్ళా అసొంటి పాలదంద కాదొల్లా, ఏ ఆవుయ్యని ఏ బర్రెకి విండని పాలదందాగిది. ఆగో అట్లెట్లా అని డౌట్ అనుమానం పడుతున్నారులే. మహారాష్ట్ర మొగాన ఒకడు నిర్మా సర్ఫ్ ప్యాకెట్లను వాడుకొని కోట్ల లీటర్ల పాలు అమ్మినట్టు అడ్డమైన రసాయనాలు వాడి పాలు తయారు చేస్తున్నాడు గీడో మోతవారి.
అంటే కృత్రిమ పాలు పుట్టిస్తున్నాడు అన్నట్టు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి ఊర్లో సాగుతున్నదొల్లా ఇదందా. మరిగా టాస్క్ ఫోర్స్ పోలీసోళ్లకు ఎట్లా మట్ల బందిందో గాని గుట్టు మొత్తం రట్టు చేసి దంద నడుపుతున్నోని చేతికి బేర్లు లేచిండ్రియాల. అంతేకాదు 150 లీటర్ల కల్తీ పాలను, మిల్క్ పౌడర్ అసొంటి తెల్లటి పౌడర్ పొట్లాలను, కల్తీ పాలు తయారు చేసే సామాగ్రి సుతం పట్టుకున్నారు. ఇక గిది గిట్లుంటే పట్నంలున్న ఉప్పల్ కాడ కల్తీ ఐస్ క్రీంల తోటి బయటపడ్డదొల్లా ఎస్ఓటి పోలీసులు చేయంగా చూస్తున్నారు కదా. అంతా కాలం జల్లిన మహలే. గడువు ముగిసిన ఫుడ్ కలర్లు, కమ్మటి వాసన వచ్చేటి ఫుడ్ ఫ్లేవర్లు, ఫంగస్ పట్టిన డ్రై ఫ్రూట్లు. రామంతపూర్ లక్ష్మీనారాయణ కాలనీలున్న శ్రీలక్ష్మి డైరీ ప్రొడక్ట్స్ అనే షాపులు తయారు చేసి పాడుపడుతున్నారోల్లా ఇసొంటి ఐస్ క్రీంలను. షాపును సీజ్ చేసి ఈ దందా నడుపుతున్న మందుల రమేష్ అనేటోన్ని అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకునేటందుకు ఉప్పల్ పోలీసులకు అప్పచెప్పిండట. అవు గడువు మోక్షిన సర్కిలతోనే ఐస్ క్రీంలు తయారు చేసి చిన్న చిన్న దుకాణాలకు అమ్ముతున్నాను కూడా ఒప్పుకున్నాడట కూడా. అందుకే పబ్లిక్ ఆరోగ్యాన్ని ఖరాబు చేసే నాసిరకం తిండిని గాని, కాలం జల్లిన ఆహార పదార్థాలను గాని తయారు చేసే బద్మాష్గాల తాట తీస్తామనబట్టిండ్రు పోలీసులు. మరిగా పబ్లిక్ చూస్తున్నారు కదా, జరపాయల మొల్ల బయట తిండ్లతోటి ఏమంటున్నాం. సర్కారు ఆమ్దానిని అమాంతం పెంచుతున్న మందుబాబులన్నా, కిక్కిచ్చే మందు సీసాలన్నా సర్కారులకు చాలా చిన్న చూపే ఉన్నదుల్లా. లివర్ లీక్ అవుతున్నా, హార్ట్ వైజాగ్ అవుతున్నా పట్టించుకోకుండా గల్లపెట్టె గలగలలాడేటట్టు ఎత్తున్న మందన్నలకు స్కీములు పెట్టుడే బంద్ చేసిండ్రుల్లా. సాలుకోపారి సరుకు రేటు పెంచుతూనే ఉన్నారు. హైయెస్ట్ ట్యాక్స్ పేర్లు జోబులకు తూట్లు పెడితేనే ఉన్నారు. ఇవన్నీ జాలయన్నట్టు మందన్నల గుండెలు వలిగేటట్టు మందు సీసాల మీద సర్కారోళ్ళు ఎట్లా దయలేని దండయాత్ర చేసిండ్రో చూడుండ్రి. చూడుండ్రి సీఎం సారు మంది సీసాల పానాలు ఎట్లా దిత్తున్నాడో. చిన్నపిల్లలు కొత్త సైకిల్ మీరెక్కి రయ్య రయ్య తిప్పినట్టే రోడ్డు రోలర్ను అటు ఇటు తిప్పుతున్నాడు. చిన్నపిల్లగాళ్ళు అప్పడాలను నలిపేసినట్టే కోటర్ కీసలను నలిపెత్తున్నాడు. స్టీరింగ్ ను ఇష్టం వచ్చినట్టు తిప్పుకుంటా సీసాల మీద రప్ప రప్పెక్కిస్తున్నాడు. తొంగి తొంగి నక్కి నక్కి కాదు, తొక్కుకుంటా పోవాలన్నట్టే సీసాలను దొక్కించుకుంటా ముంగడికి పోతున్నాడు. ఇప్పటిదాకా రోడ్డు రోలర్ డ్రైవర్లు, జేసీబీ ఆపరేటర్లే ఎక్కి దొక్కిచ్చేటి చూసినాం. కానీ ఇప్పటిదాకా ఏ సీఎం చేయని సాహసం చేసిండు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సారు. అటు దిక్కు దొంగ తొవ్వల జారగొడుతున్న లిక్కర్ కీసాలను, మైకం కమ్మేసే డ్రగ్స్ పిండి పొట్లాలను దొరకబట్టి జమ చేసిండట. వీటన్నిటి విలువ మార్కెట్ల 472 కోట్ల రూపాయల దాకుంటదట. ఇక వీటిని నల్బారి జిల్లా దౌలసల్ కాడున్న పోలీస్ క్యాంపుల పాతర పెట్టే పని ముంగటేసుకున్నారు. హిమంతు సారు ఈ కార్యానికి రిబ్బన్ గుంజబోయిండు. ఆ పనైనాక డ్రైవర్ పని ముంగటేసుకున్నారు. ఒక్క బాటల్ను సుధా మిర్చిపెట్టకుండా తొక్కించిండు. డ్రగ్స్ ముఠాల కుత్కె విసికేదాకా నిద్రపోనని శపథం చేసిండు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మేటోళ్లను ఇట్లనే నలిపేస్తానని అంటున్నాడు. ఇగాటు దిక్కు దొరికినయే ఇన్నున్నాయి అంటే దొరకకుండా తప్పించుకున్నాయి ఇంకెన్నున్నాయో గాని. దొరికిన వాళ్ళను ఖరాబ్ చేసే కంటే దొరికినోళ్ళు మల్లో తాప ఎసొంటి పని చేయకుండా చేయాలనని ఆ ఆలోచన వస్తేనే వణికేటట్టు శిక్షలేయాలని పట్టిండ్రు దేశం జనాలు. ఆంధ్రాల కూటమి సర్కారు జయ్యంగా సర్కారు బల్ల సౌలతులు పెరుగుతున్నాయి. బడిసాలు సుతం చదువు మంచిగా చెప్పబట్టి పిల్లలు సుతం ప్రైవేటు బళ్ళని ఇడిచిపెట్టి సర్కారు బడుల తొవ్వబడతారు అని మన జోర్దార్ వార్తల దినం చెప్పుకుంటున్నాం కదా. కానీ అంతటట్లేం లేదుల్లా. కొన్ని దిక్కుల సర్కారు బడులు కార్పొరేట్ బడులను తలదన్నుతుంటే ఇంకొన్ని జాగల్లో ఎనుకటి లెక్కనే సాగుతున్నాయి చదువులు గిట్లా. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారి మిట్ట ఊరిలో ఉన్న సర్కార్ బడి చక్కదనం చూడుండ్రొల్లా పబ్లిక్. ఇర్కిర్కు సందులు, ఆ సందులనే బడి. ఆ బడిలో ఒకటే ఒక తరగతి గది. ఆ తరగతి గదిలోనే 1 నుంచి 5వ తరగతి చదివేటి 42 మంది పిల్లలు. ఆ 42 మంది పిల్లలకు ఏకకాలం 2-3 సార్లు పాఠాలు చెప్పుడు. ఇదన్నట్టు ఈ బడి స్పెషాలిటీ. ఎడ్ల కొట్టం నయ్యమొల్ల ఈ బడి కంటే పెచ్చులూసిపోయిన బడి పైకప్పు చేయంగా ఎప్పుడు నెత్తిమీద పడుతుందోనని భయంతోటి అప్పుడప్పుడు చెట్ల కింద కూడా సాగుతున్నాయి చదువులు. గందుకే మస్తు గుబులు పడుతున్నారు అయ్యవ్వలు ఈ బడికి పిల్లలను దోలేటందుకు. ఇప్పుడంటే ఆయిటి ఊనిన ఆనలు లేవు గాని మరిగా రేపు ఆనలు కొడితే చెట్టు కింద బడి సాగది. బడి లోపలికి పోతేనేమో పైకప్పు ఆగది. వెనక నువ్వు ఏ ముంగట గొయ్యి అన్నట్టే ఉన్నదొల్లా పరిస్థితి. పగటి బువ్వ దినుడు సుతం చెట్టు కిందనేనట. గందుకే సర్కారోళ్లను ఇగో ఇట్లా కోరుకుంటున్నారు ఈ ఊరోళ్ళు. దొడ్లవారిమెట్ట స్కూల్లో ఒకే పాఠశాల ఉన్న దాని వలన 1 నుంచి 5వ తరగతి పిల్లలు అందరూ 60 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నది. సబ్జెక్టులు కూడా ఒకే సబ్జెక్టులు అందరూ కలిసిమెలిసి చెప్పేకాడికి ఏ సబ్జెక్టు ఎట్లా ఉందో అర్థమే కావడంలా. అదేదంటే ఒకవేళ ఏదన్నా
బయట నుంచి బుక్స్ గిక్స్ వచ్చినా దాంట్లో పెట్టుకునే దానికి ఇబ్బందికరంగా ఉండదు. ప్లస్ వచ్చి చెట్ల కింద స్కూల్ పిల్లలను కూర్చోబెట్టి చెప్పడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండదు. మా దొడ్లవారబెట్ట గ్రామంలో 5 తరగతులు ఉన్నాయి. 5 తరగతులకి ఒక్క స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 5 తరగతులకి ఒక స్కూల్లో ఈ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా మాకు ఇంకొక బిల్డింగ్ ఉంది కానీ దాంతో పెచ్చులు పడుతున్నాయని మేము చెట్ల కింద అట్టా కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు. అది ఏం చెప్తున్నారా, మా పిల్లలు ఏం నేర్చుకుంటున్నారా, మా పిల్లలు ఎలా అయితే చదువు బాగా నేర్చుకొని భవిష్యత్తులో బాగుండాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మాకు బిల్డింగ్ ని శాంక్షన్ చేయవలసిందిగా కోరుచున్నాము. తొందరగా ఈ బిల్డింగ్ శాంక్షన్ అయ్యి మా పిల్లల చదువు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. బడిని పట్టించుకోండ్రి, మా పిల్లల చదువులకు రక్షణ కల్పిండ్రని వేడుకుంటున్నారోల్లా పిల్లగాండ్ల అవ్వయ్యలు. మరిగా కూటమి సర్కార్ లీడర్లు చూస్తున్నారానోల్లా ఈ బడి సక్కదనాల బడిని. ఈ బడనే కాదోల్లా కొన్ని దిక్కుల సర్కార్ బడులు షాన్ అంటే షాన్ అధ్వానంగా ఉన్నాయి. మరిగా ఆనకాలం కాబట్టి ఆనలు గట్టిగా కొడితే ఇప్పుడు ఇంకా ఎక్కువ తిప్పలే ఉంటది. అందుకే ఇసొంటి బడులన్నిటినీ ఇప్పటికిప్పుడు కార్పొరేట్ బడుల లెక్క చేయకపోయినా పోయేది ఏం లేదు గాని కనీసం పిల్లలు తరగతి గదిలా భయం లేకుండా కూసునేటట్టు చేయండి సార్లు జరా. మన తాన కొందరు ఉంటారు, ఎవ్వలేందు చూసి తొవ్వ మీదనే చెత్తేసి మూడో కంటికి గనబడకుండా మాయమవుతారు. ఇంకొందరు మగ మహారాజులు ఉంటారమ్మా, తొవ్వకు గోడలు ఖాళీగా గానొస్తే తడిపేదాకా ఇడవరు. నడిచే తొవ్వలు కంపు కొడుతున్నాయన్న సోయి లేకుండా రోడ్ల మీదనే కానిస్తుంటారు. అసొంటోళ్ళంతా సిగ్గుతోని తలకాయ దించుకొని ఇంకో తాప చెయ్యమని చెంపలేసుకునే పని చేసిండ్రు అస్సాం దిక్కు సర్కారోళ్ళు. మరి వాళ్ళు వేసిన ఆలోచన ఎట్లున్నదో చూస్తే మన తాన సుతం పెడితే మంచిగా ఉంటుందని ఫీల్ అవుతారు పక్కా. తొవ్వ మీద చెత్తేసుడు మా జన్మ హక్కు, తొవ్వలను కంపులేపుడు మా ప్రాథమిక హక్కు అన్నట్టే ఫీల్ అయ్యే కామన్ పబ్లిక్ తువ్వాలల చెప్పు పెట్టి కొట్టినంత పనిచేసిండ్రు అస్సాం దిక్కు సర్కారోళ్ళు. కొట్టకుంటా తిట్టకుంటా అడ్డగోలు ఫైన్లేసి ఆగం చెయ్యకుంటా తొవ్వల మీద తప్పు చేసినోళ్ళు సిగ్గుతోని తలకాయ దించుకునే పని చేసిండ్రు. ఇంకో తాప ఏసుడే కాదు, ఇప్పటిదాకా చేసిన దానికే ఇజ్జత్ తీసి గజ్జగట్టినంత పని చేసిండ్రు. అగో చూసిండ్రా ఎట్లా సిగ్గుపడుతున్నారో కాకలు. పోసేతందుకు లేదు గాని వీడియో తీస్తుంటేనే బాగా సిగ్గైతున్నది. టిన్సుకియా దిక్కు చుట్టూ సింగారంగా ఉంది గాని పట్నం నడుమ కంపు కొడుతున్నదట. ఏడవాడి తాడ ఒంటేలు కోవుడు చెత్తేసుడుతోని అటు దిక్కు ఉండేటోళ్లకు నిమ్మలం లేకుండా అవుతున్నదట. ఎంత మంచిగా బోర్డులు పెట్టి చెప్పినా ఫైన్ లేసి భయంలో పెట్టినా ఇంటలేరని ఇలా పనితనాన్ని పట్నంలున్న 10 మందికి తెలిసే ఆలోచన చేసిండ్రు అక్కడ మున్సిపాలిటోళ్ళు. అటు దిక్కు గల్లీల దిక్కు కెమెరాలు పట్టుకొని తిరుగుతున్నారట. తువ్వల మీదనే నల్లాలిపెట్టోళ్ళ దగ్గరకు పోయి మంచి పని చేస్తున్నావు కాక, రేపు చౌరస్తాల పెట్టిన స్క్రీన్ లో చూసుకోమని వీడియోలు రికార్డింగ్ చేస్తున్నారట. 1-2 సార్లు అయితే బెదిరి చిడిచి పెడుతున్నారట. కానీ గోడకు చెప్పుకొని ఫీల్ అయ్యేటోళ్లకు సినిమా చూపెడుతున్నారు. పట్నమంతా చూసేటట్టు పెద్ద చౌరస్తాలల్లా LED పరదలు వర్చిండ్రు. ఫైన్లతోని పైసలు పోయినా పట్టించుకోకపోవు కావచ్చు గాని ఇజ్జతంతా గంగపాల అయితుండేటాళ్లకు అటు దిక్కు సుసువోసుడే కాదు చుట్టుముట్టు జాగలకు పోయేతందుకు కూడా గజ్జు నొనుకుతున్నారట. ఈ పైలట్ ప్రాజెక్టు పనిచేసేటాళ్లకు పట్నమంతా పెట్టి రేపు రాష్ట్రమంతా పెట్టే ఆలోచన సూతం చేస్తాడట సీఎం హిమంత సారు. ఏ మాట కామాటనే గాని మంచిగున్నది కదా నుల్లా ఉపాయం. కొంచెం ఖర్చు ఎక్కువనే అయితుండొచ్చు గాని బయటి దేశాల తీరు పరిశుభ్రంగా ఉంటాయి కదా తొవ్వలు. ఇలా స్మార్ట్ ఐడియా ఇంటర్నెట్ లో బగ్గా వైరల్ అయ్యేటాళ్లకు మాతాన సూతం పెడితే మంచిదని అనుకోవట్టిండ్రు కంపుల దినాం నడుస్తున్న కడమ జనాలు. కుక్కలు పిక్కలు వీక్తున్నాయని ఊర్లల్లో అధికారులను నిలదీసేటి చూస్తూనే ఉంటాం. కోతులు ఆగం పట్టిస్తున్నాయని లీడర్లను జనాలు వడిపెట్టే ముచ్చట్ల సుతం గానొస్తూనే ఉంటాయి. వానకాలంలో దోమలతోని పరిశాన్ ఉందని, ఆడాడ ఈగలు ఈగ సినిమాల కంటే ఎక్కువ నరకం చూపెడుతున్నాయని, ఎండాకాలంలో గుడ్డి ఎలుగులు గుబులు పుట్టిస్తున్నాయని జనాలు పరిశాన్లు పడుతున్న ముచ్చట్లు ఎన్నో చూసినా విన్నాం. కానీ ఇప్పటిదాకా ఎక్కడ లేని తీల్రా ఎవ్వలు పడని కష్టం లక్క పురుగులతో పడుతున్నారు గీ ఊరోళ్ళు. వాటి మీద కోపంతో ఏకంగా సర్కారు మీద ఉద్యమానికి దిగిండ్రు. ఎంకిపెండ్లి సుబ్బు సావుకొచ్చినట్టు లక్క పురుగులు మోపి చేసిన పంచాది సర్కారు మేడకు చుట్టుకున్నట్టయింది కదా పాడై. కామారెడ్డి దిక్కు రామారెడ్డి మండలం మూషంపూర్ల గోదాములున్నాయట. ఇక ఆడ బియ్యం నిల్వ చేస్తారు కదా, వాటిల లక్క పురుగులు బగ్గ మోపైనాయట. ఈగలు దోమలు ముసిరినట్టే ఇండ్లలో ముసురుతున్నాయట. పే మీద వారుకుంటా పానమంతా సల్పేటట్టు ఎత్తున్నాయట. పే మీద వారుతుంటే జెర్రీలు వారినట్టే అవుతున్నాయట. ఇక ఈ లక్క పురుగుల కథ ఎట్లనో ఉందని సర్కారు మీద తిరుగుబాటుకు దిగిండ్రు ఊరోళ్ళు.
గోదాం గేటుకు అడ్డం కూసోని లక్కపురుగుల సమస్యను సర్కార్ ఎంబటే పరిష్కరించాలని గట్టిగానే డిమాండ్లు చేసిండ్రు. అధికారుల వైఖరి నశించాలని గట్టిగానే గలమెత్తిండ్రు. కలెక్టర్ ఖాన్ నుంచి ఎమ్మెల్యే సాబ్ దాకా సమస్య పరిష్కారానికి కదలాలని నిరసన చేసిండ్రు. ఇక పోలీసోళ్ళొచ్చి వీడియోలు తీసుకొని పెద్ద ఆఫీసర్లకు చెప్తామని హామీ ఇయ్యంగానే తక్కువ కాకుంటే మల్లత్తమన్నట్టే వెనుకకు తిరిగిండ్రు. కోతులొత్తే ఇండ్ల తలుపులు పెట్టుకోవచ్చు, కుక్కలుంటే కట్టె పట్టుకొని తిరగచ్చు, దోమలుంటే కరెంటు బ్యాట్లతోని చంపచ్చు, ఈగలుంటే మందు చల్లి చంపచ్చు. కానీ దోమల కంటే చిన్నగున్న లక్క పురుగులను ఆపుడేట్లా అని రంది పడుతున్నారు. పే మీద వారుతుంటే పాములు తేళ్లు వారినట్టయితుందని మస్తు ఫీల్ అవుతున్నారు. సంపలేక వీటిని ఆపలేక అరిగోసపడుతున్నారు మోషంపూర్ జనాలు. సర్కార్లు గోదాంలను ఖాళీ చేపియకుంటే లక్క పురుగులను ఎట్ల కథం చేసుడో చిట్కాలన్న చెప్పాలంటున్నారు. మరి ఇళ్ల తిప్పలు ఎన్నడు తీరుతుందో, చిన్నదే గదని సర్కారోళ్ళు సైలెంట్ అవుతారో తెలియదు గాని ఇళ్లకచ్చిన కష్టం పగొల్లకు సుతం రావద్దని కోరుకోవట్టిండ్రు చుట్టుముట్టు ఊర్ల జనాలు. పందులు మోరీలలో తిరుగుడు చాలా వరకు బంద్ అయిందిల్లా. ఈ నడుమ పందులు ఫాములని పెడుతున్నారు. వాటిలోనే తింటున్నాయి, ఆన్నే ఉంటున్నాయి. పందులను ఊర్ల మీద ఇడిచినా మోరీలకేం పోతాం తీ అన్నట్టే పందులు ఫాములకే అలవాటు పడ్డాయి. మోరీలను చూసి అవి కూడా సీదరించుకుంటున్నాయి. అసొంటిది గిడొక సోషల్ మీడియా సుక్క పందులకు పోటీ ఇస్తున్నాడు. చూడుండ్రి ఏ రేంజ్ల కాంపిటీషన్ ఉన్నదో. तो मेरे दोस्तों हमारे में आया था कैफे में, ये है नाला कैफे। तो मेरे दोस्तों नाला कैफे और ये छोले कुलचे खाऊंगा नाले वाले। ओ थोड़ी काली चटनी ले लो, काली चटनी ले लो थोड़ी। షీషీ శండాలం పాడుగాను తప్పిపోయి మోరిల పడితేనే పానమంతా ఎట్లనో అయితది. అసొంటిది ఈయన ఏకంగా గంగా నదిలో పుణ్యస్నానం చేసినట్టు మురుగునీళ్ళల్లా జలకాలాడుతున్నాడు కదా. ఈయన పందులకు పోటీ ఇస్తున్నాడని చెప్పుకున్నాం గాని కాదల్లా, అభిసుతం షీషీ అని షీదరించుకునే పని చేస్తున్నాడు కదా. ఇంకా స్నానం చాలదన్నట్టు పూరీలను ఎట్లా దేవుక తింటున్నాడో చూడుండ్రోల్లా. తినే కాడ మోరి వాసన వస్తేనే కిలోమీటర్ దూరం జరుగుతాం. అసొంటిది ఈయన పూరీలను మోరీలనే ముంచుకొని తింటున్నాడు. కెమెరామాన్ కాలి చట్నీ అద్దుకోవా అంటే మురుగునీళ్ళల్లా పూరిని అద్దుకొని టేస్ట్ కమ్మగుంది, అమ్మ చేతి వంట లెక్క సమ్మగుందని చెప్తున్నాడు. ఈయన పేరు పుతినట. సోషల్ మీడియా సుక్క గదేనోళ్ళ రీల్స్ స్టార్ అట. ఇప్పటికిర్చింది ఇది ఒక్కటే గాని అకౌంట్ల రీల్స్ ను బగ్గనే దాచిండట. ఇదే అంటే ఇంతకు అటీతున్న వీడియోలు షాన్నే ఉన్నాయట. అవిటిని చూస్తే షీదరించుకున్నడే కాదు, యాక్ తూ అని తుపుక్కున ఉంచేటట్టు ఉంటాయి ఈయన రీల్స్. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటందుకు ఈసొంటి ముంగటేసుకున్నాడట. కానీ భయమైన హారర్ సినిమా చూసినట్టు మనోళ్ళు తూ అనుకుంటేనే ఈయనను సోషల్ మీడియాలో తోపు చేసిండ్రు. ఈ తోపుతాన వ్యాపారాలు ప్రమోషన్లు చేపించుకునేటందుకు సుతం బగ్గనే ముంగట పడుతున్నారటనోళ్ళా. ఈయన రీల్స్ పందులకు చూపెడితే సిగ్గుతోటి ఎంత చచ్చిపోతాయో మరి. వైరల్ వీడియోలను చూసి ఫ్యాన్స్ పునీత్ ను మోర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారట. మొత్తానికి కొందరు ఇట్లా ఫేమస్ అయ్యేటందుకు ఏ తొవ్వని సుతం విడిచిపెడతలేరోళ్ళా. ఓట్లప్పుడు లీడర్లు వాడే కథలు చిన్నగా ఉండయుల్లా. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీరొక తీరు అవతారాలు ఎత్తుతుంటారు. హోటల్లో పూరీలు కాలుస్తారు, దోశలేస్తారు, రోడ్ల మీద పండ్లు అమ్ముతారు, షాయి దుకాణంలో షాయి చేస్తారు, ఇంటింటికి తిరుక్కుంటా ఇంట్లో మనిషి లెక్క కలిసిపోతారు. అందరితోటి కలిసి భోజనాలు చేసుడు, పొలంలోకి దిగి వ్యవసాయం పనులు చేసుడు, సంటి పొలగాన్లకు తానాలు చేపించుడు, ఇట్లా ఎప్పుకుంటూ పోతే ఓట్ల పండుగ యాళ్ళ లేనిపోని ప్రేమలన్నీ ఒలుకబోతుంటారు. ఇప్పుడు ఈ ముచ్చటంట దేనికోసం అంటే ఓట్ల ముంగట తీరొక తీరు అవతారెల్లెత్తి అట్ట ఇంకా పత్తకు లేకుండా పోయే లీడర్లకు కర్రు కాల్చి వాత పెట్టినంత పని చేసింది గిడో అక్క. చూడుండ్రి ఏం చేసిందో. కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్టు ఇంటి ముంగట బుడ్డోనికి తానం పోస్తున్న అక్కను చూయిస్తారేమోల్లా అని అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టేనోల్లా. ఎందుకంటే గీ అక్క తన కొడుకుకు తానం చేస్తున్నది ఇంటికాడ కాదొల్లా, గ్రామ సచివాలయం ముంగట. కావాలంటే పైకి చూడుండ్రు పారి. గ్రామ సచివాలయం గుడిబండ అని రాసి సుతం ఉన్నది. ఆయన గ్రామ సచివాలయం కాడ తానం పోసుడేంది, ఈ అక్కకి ఇల్లు లేదా, ఇంటికాడ నీళ్లు లేవా అనంటే ఇల్లు ఉన్నది కానొల్లా 20 దినాలు బట్టి ఊళ్ళ నీళ్ల సరఫరా బంద్ ఉన్నదట. గందికే సచివాలయం ముంగట బుడ్డోనికి తానం పోసి నిరసనకు దిగింది గీ అక్క. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నదొల్లా గుడిబండ అనేటి ఈ ఊరు. 20 దినాలు బట్టి నీళ్లు లేవట, నిప్పులు లేవట. తాగునీటి సరఫరా ఆగిపోవుట్లా. మంచినీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ దూరం పోవాల్సి వస్తున్నదట.
ఆయన సుతం అధికారులకు లీడర్లకు చీమ గుట్టినట్టు కూడా లేకపోయేటాలకు ఓట్లప్పుడు లీడర్లు పడే కథలను ఆలకే తిప్పి కొట్టినట్టు చేసింది ఇట్లా ఈ అక్క. నీళ్ళ తిప్పలు పట్టించుకోకుండా గుడ్డిగూరం పనులు దోముతున్న అధికారులకు గట్టిగానే గడ్డి పెట్టింది. ఎమ్మటే నీళ్ళొచ్చేటట్టు చేయండ్రి, మళ్ళీ సొంటి తిప్పలు ఎన్నడు కూడా రాకుండా చూడుండ్రని కోరుకుంటా వినతి పత్రం కూడా ఇచ్చిందట నొల్లా అధికారులకు. మరి ఇప్పటికన్నా అధికారులు సోయి తెచ్చుకొని నీళ్ళ తిప్పలు లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తారో లేకుంటే ఇట్లనే మీనమేషాలు లెక్క పెట్టుకుంటా చూసుకుంటూనే ఉంటారో చూడాలిగా. వాడకట్టుకు ఏదైనా తిప్పలు ఉందంటే వార్డు మెంబర్కి చెప్తాం, వాళ్ళతోని కాకుంటే సర్పంచ్ సాబుకి చెప్తాం, ఆడసూతం కాకుంటే పై అధికారులకు చెప్తాం, లేకుంటే ఎమ్మెల్యే సాబ్ దృష్టికి తీసుకుపోతాం. ఆ సమస్య పెద్దగా ఉంటేనే అందాక పోతాం, కానీ చిన్నదైతే పట్టించుకోము, చూసి చూడనట్టు ఇడిచిపెడతాం. ఇక ఈ నడుమ సోషల్ మీడియా వచ్చినాక ఏ చిన్న తప్పునైనా దేశం పెద్ద లీడర్ల దాకా తీసుకుపోతున్నారు. అట్లనే గిడో మందన్న సూతం అక్రమాలను చీల్చి చెండాడేతందుకు గదిలిండు. ఆయన సమస్యను సీదా సీఎం దృష్టిలోనే పెట్టిండు. మరి ఆయనకు అంతగానం వచ్చిన తిప్పలేందో మీరే చూడుండ్రి. தளபதி விஜய் சார் இதோட விலை வந்து 160 ரூபாய். இவர் என்கிட்ட எவ்வளவு வாங்கிக்கிறாருன்னா இருத்தல வீடியோ எடுக்கிறா எவ்வளவு வாங்கிக்கிறாருன்னா 150 ரூபாய் வாங்கிக்கிறாரு. 10 ரூபாய் எக்ஸ்ட்ரா வாங்கிக்கிறாரு. கேட்டா கூலிங்கன்றாரு. கூலிங்கே இல்ல. இங்க பாருங்க, அதெல்லாம் இல்ல சார். இங்க பாரு, நேர்மையாக்கணும். அப்படியெல்லாம் இல்ல, நேர்மையாக்கணும். என்கிட்ட என்னத்து பொய் சொன்ன நீ? பொய் சொல்றாங்க. பாரு, இந்த வீடியோ நான் கன்ஃபார்ம் போடுவேன், ஃபேஸ்புக்ல போடுவேன். తలపతి విజయసార్ తప్ప ఒక్క ముక్క సుతం అర్థం కాలేదు గాని బీర్ సీసా కోసం గీ తమ్ముడేదో గట్టిగానే చెప్తున్నాడు కదా. మరి ఆ రహస్యం ఏందని నెత్తిల పేన్లకు తలకాయ నొప్పి వచ్చేటట్టు ఆలోచన చెయ్యకుండా అసలు ముచ్చటేందో మేమే చెప్తాం తీయిండ్రిగా. తమిళనాడు దిక్కుండే గీ తమ్ముని మనోభావాలు దెబ్బతినేటట్టు చల్లటి బీరుకు కూలింగ్ చార్జ్ అడిగిండ్రట అటు దిక్కు వైన్స్ షాప్ వాళ్ళు. ఆగో గిదేంది, దేశమంతటా ఎంఆర్పీకే మందు అమ్ముతున్నారు. కొన్ని రాష్ట్రాలల్లో ట్యాక్సులు గమ్మి వేసి మరి మందన్నలు దూపదీరుతున్నారు. తక్కువ చేయకుండా మంచిదే గాని ఎంఆర్పీలకు అమ్మకుండా కూలింగ్ ఛార్జీలు గుంజుతున్నారని గీ తమ్ముడు మస్తు నారాజయిండు. అవినీతి మీద ఫిర్యాదు చెయ్యాలని సీఎం కం దళపతి విజయసార్ ఇచ్చిన పిలుపు తమ్ముని షోలో పడ్డది. ఇక ఒక్క క్షణం సుతం ఆలస్యం చెయ్యకుండా వైన్స్ మీద తిరుగుబాటు చేసిండు. 10 రూపాయలు తీసుకొని మందన్నల ఉసురెట్లా ఉచ్చుకుంటాన్రని వైన్సోళ్ల మీద మస్తు గరమైండు. బీర్తోని కడుపును కడిగినట్టే రూళ్లతోని వైన్సోళ్లను కడిగి పారేసిండు. కూల్ డ్రింక్లకు ఛార్జ్ అంటేనే కింద మీద చూస్తాం, అసొంటిది గీ బీర్లకు కూలింగ్ ఛార్జ్ ఏందని గట్టిగానే నిలదీసిండు. ఫిర్యాదు సీఎం సార్కు చేరే లోపట్నే దునియా అంతా చుట్టింది గి బుడ్డరీలు. కూలింగ్ ఛార్జీలు తీసుకొని మందుబాబుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మస్తు గరానికి రావట్టిండ్రు వీడియో చూసినోళ్ళు. ధరలు తగ్గించదాకా పెద్ద యుద్ధమే చేసేటట్టున్నారు. కానీ మందన్నల యూనిటీ అయితే మామూలుగా లేదు పోన్రి. దోస్తాన్ కోసం కుతికెలు పట్టుకున్నా చల్లటి బీల్ర కాటను కొనిత్తరు కావచ్చు గాని 10 రూపాయలనైతే ఇడిచిపెట్టేటట్టే లేరు. అయినా వైన్స్ వల్లది ఏం పద్ధతి చెప్పుండ్రి. ఈ ట్యాక్సులు ఆ ట్యాక్సులు అని అడ్డగోలు లాభాలు గుంజుతూనే ఉంటారు. మళ్ళా మీదికెళ్ళి ఈ కొసరెందుకు? అంత లాభం లేకుంటే అమ్మద్దు. లెక్క ప్రకారం ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముడు తప్పే కదా. సీఎం విజయసార్ దృష్టిలో పడితే తప్పక ఏదో ఒకటి ఏత్తడు కావచ్చు గాని ఆల్ ఇండియా తాగుబోతులకు అంతరాయం లేకుండా తాగేటట్టు కొత్త చట్టాలు దేవాల్సిందే పోన్రి. ఇక తెచ్చిన వార్తలను అయిపోయినాయి. ఈ ఊళ్ళా ఇవాళ జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.